నేరము తప్త లోహముననిచ్చి అని భర్తృహరి సుభాషితం ఒకటి ఉంది కదా, మనం చిన్నప్పుడు చదివాం. ఒక వర్షపు చినుకు భవితవ్యము అది పడే స్థానం పైన ఆధారపడి ఉంటుంది అని ఈ పద్యం యొక్క అర్థము. కాలుతున్న ఇనుమ మీద ఆ నీటి చుక్క పడితే క్షణాల్లో ఆవిరైపోతుంది. తామరాక మీద పడితే కొంతకాలం పాటు మెరుస్తుంది. అదే ఒక ఆలుచెప్పులో పడితే ముత్యమై విలువని సంతరించుకుంటుంది. ఈ పద్యానికి విద్యార్థి జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఇది విద్యార్థుల కోసం. విద్యార్థులు 3 రకాలు. కొంతమంది ముత్యాలు. వారి చదువు పూర్తవగానే పెద్ద జీతంతో గౌరవప్రదమైన హోదా కలిగిన ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు. గెలుపు తాలూకు సౌరభావం వీరి జీవితాంతం ఎప్పుడూ ఉంటుంది. చదువుకుంటున్నప్పుడు కేవలం చదువు మీదే ధ్యాస నిలపడం వల్ల వాళ్ళకి ఈ విధమైన స్థితి వస్తుంది. వర్షపు చినుకు ముత్యపు చిప్పలో పడటం అంటే అదే. మరికొంతమంది విద్యార్థులు తెలివైన వారుగానో అదృష్టవంతులుగానో కనబడతారు. పలుకుబడితోనో కాపీ కొట్టి పాస్ అయ్యే ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడడానికి ప్రయత్నం చేస్తారు. అయితే నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇప్పటి పరిస్థితులు ఇంతకు ముందులా లేవు. క్యాపిటలిస్ట్ ఎకనామిక్లో అలసత్వము, జడత్వము, తెలివిహీనతలు యజమానులు అస్సలు భరించలేరు. ఉద్యోగంలో చేరగానే పై అధికారులకి ఇలాంటి వారిలోని లోటుపాట్లు సులభంగానే తెలిసిపోతాయి. తోటి ఉద్యోగులు తక్కువ చూపు చూడడం ప్రారంభిస్తారు. తామరాకపై నీటిబొట్టులా మొదట్లో తళతళలాడిన వీరి జీవితం క్రమంగా కొంతకాలానికి కళాహీనం అయిపోతుంది. 3వ గ్రూపు చెందిన వారున్నారు చూశారు. వాళ్ళు చదువు తప్పితే వేరే విషయాలన్నిట్లో ఉత్సాహంగా చూస్తారు. మరి కొందరు ధనవంతుల్లాగాను రాజుల్లాగాను ప్రవర్తిస్తూ ఉంటారు. వీరి పట్ల ఒక స్నేహ బృందం ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టి మిగతా వారిని తమ గుప్పిట్లో ఉంచుకోవడం ద్వారా వీరు తమ అధికారం చెలాయిస్తూ ఉంటారు. కానీ కాలేజీల్లో మాత్రం మార్కులే రావు. ఏదో చిన్న ఉద్యోగాలతో స్థిరపడతారు. జీవితంలో ఉత్సాహంతో కోల్పోతారు. జీవోత్సలా మిగిలిపోతారు. కాలుతున్న ఇనుమపై పడిన నీటి చుక్క ఆవిరే వీళ్ళ జీవితాల్లో సంతోషం హరించిపోతూ ఉంటుంది. ఒకప్పుడు హీరోలు ఇప్పుడు జీరోలు అయిపోతూ ఉంటారు. అందుకని స్టూడెంట్స్కి ఒక మోరల్ ఏంటంటే, ఎప్పుడు చదువు మీద ధ్యాస, ఈ వయసులో చేయాల్సిన చదువు ఒకటే, చదువు మీద ధ్యాస పెట్టుకోండి.